వివరణ ఇస్తానని చెప్పారు. వెయిట్ చేశాను. మరుసటి రోజు కమిషనర్ గారితో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టించారు తప్ప నేను అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేకపోయారు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులతోటి ఒకరిద్దరితోటి ప్రెస్ నోట్లు పెట్టేయడమో లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారో ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆధారాలతో సహా నేను నిరూపించి ఆధారాలతో సహా నేను బయటపెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పకపోగా ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లడానికి కొంతమంది నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడమో పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప వారు ఎందుకు సమాధానం చెప్తలేరో నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. మరి ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ కరెస్పాండెన్స్ కానీ జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటిస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగినటువంటి ప్రశ్న, మొదటి ప్రశ్న, నిబంధనల ప్రకారం సరైన టైంలో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వనటువంటి డిపాజిట్ జాబితాను ఇప్పటి వరకు వెల్లడించారా, వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేక జిల్లాలో రైస్ మిల్లు నడపకున్నా ఆపరేషన్లు లేకున్నా వారికి మీరు ఉన్నట్టు చూపిస్తూ వారికి ధాన్యం ఇస్తున్నటువంటి వాటా వాస్తవం కాదా? సిఎంఆర్ పేరు మీద రీసైక్లింగ్ చేస్తూ అదే బియ్యాన్ని ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? చాలా గ్రామాల్లో పీడిఎస్ కింద ఇచ్చేటువంటి రైతులకు బియ్యానికి బదులు కిలోకి 10 రూపాయల చొప్పున కస్టమర్స్కి ఇచ్చేసి వారి వేలుముద్రలు తీసుకునేటువంటి మాట వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన స్టాక్స్ ఆ మిల్లులలో అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఉన్నాయి? లేకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? లేకుంటే ఏ రకంగా రికవరీ చేస్తూ ఉన్నారు? అది గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా? కానీ స్టాక్స్ ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత సిఎంఆర్ కింద బియ్యాన్ని రిటర్న్ తీసుకోవడమో లేకుంటే వారి దగ్గర నుంచి కాస్ట్ తీసుకోవడమో చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వారి తోవలోనే నడుస్తున్నారా, లేకుంటే మీ అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి సరైన టైంలో మిల్లర్లు ఇవ్వకుంటే మోసాలు చేస్తూ ఉంటే ఏ రకంగా అడ్డుకుంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా దీనివల్ల సివిల్ సప్లైస్ ఎంత నష్టాలు ఉంది, మరి ఎంత వడ్డీ కడతా ఉన్నారు? ఎందుకు మీరు 22,000 కోట్ల రూపాయల బకాయిల్ని వారి దగ్గర వసూలు చేయలేని ఈ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం వారితో ఏం చేసుకుంటున్నారో బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం.
ముఖ్యంగా మొన్న జనవరి 25వ తారీఖు రోజు నేను మొన్న బయటపెట్టినట్లు జనవరి 25వ తారీఖు రోజు మీరొక జీవో ఇష్యూ చేసి జీవో ప్రకారం టెండర్ కాల్ఫర్ చేసినట్టుగా దానికి ఒక గైడ్లైన్స్ దానికి కావాల్సినటువంటి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మీరు ఏదైతే దాంట్లో మెన్షన్ చేశారో అదే రోజు జీవో తీసుకొని అదే రోజు గైడ్లైన్స్ తీసుకొని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినట్టుగా అదే రోజు టెండర్ ప్రాసెస్ చేసినట్టుగా అదే రోజు టెండర్ నోటీసెస్ని ప్రిపేర్ చేసి టెండర్ని కూడా ఫ్లోట్ చేసి ఒకే రోజు మీరు అంత హడావిడిగా చేయడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది? దాని తర్వాత మీరు కేంద్రానికి లెటర్ రాసి ఎఫ్టీఐని ఎక్స్టెన్షన్ టైం అడిగి జనవరి 15th వరకు వారు ఎఫ్సిఐ సమయాన్ని కోరితే మే 15 వరకు ఎఫ్సిఐ సమయం ఇచ్చింది. మీరు 23వ తారీఖు రోజు లెటర్ రాస్తే ఫస్ట్ రోజు వాళ్ళు లెటర్ రాసి రిప్లై ఇచ్చి మీకు 15వ తారీఖు వరకు ఈ సిఎంఆర్ రైస్ని మేము కొంటామని చెప్పేసి వారు సమయం ఇచ్చినటువంటి సమయం ప్రకారం వారికి ఆ లాటుని ఇవ్వకుండా మీరు టెండర్ ఎందుకు పెట్టిరు? టెండర్ ప్రకారం అవి ఎందుకు మీరు మరి బయట వారికి టెండర్లో ఈ బియ్యాన్ని ఈ వడ్లను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీనికి కారణం కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము. అటువంటప్పుడు మరి లేకెందుకు రాశారు? అది కేంద్రం మీద నెపం పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు. కేంద్రం మీకు సమయం ఇచ్చేసరికి పాలుపోక పాత డేట్లోనే టెండర్ చేసినట్టుగా ఒక సృష్టించి మళ్ళీ మీరు ప్రైవేట్ వాళ్లకు ఆ వడ్లను ఇచ్చి వారికి టెండర్లో అంత అలొకేట్ చేశారు. 2007 రూపాయలకు ఏదైతే మీరు టెండర్లో వారు రేటు ఫైనలైజ్ చేశారో ఇది చేసిన తర్వాత జలసౌదాలో జరిగినటువంటి డీల్ ఏంటి? జలసౌదాలో మంత్రి గారు కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను బిడ్డర్లను కాంట్రాక్టర్లను పిలిపించి మీరు అక్కడ జలసౌదాలో చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి? ఆ చీకటి ఒప్పందంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు రైస్ మిల్లర్లకు మధ్యలో బలవంతంగా ఒక ఎంఓయూ అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపించినమాట వాస్తవం కాదా? 2007 రూపాయలని 2223 రూపాయలకు రైస్ మిల్లరే వీళ్ళ దగ్గర కొంటున్నట్టుగా బిడ్డల దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడి బియ్యం వాళ్ళే కొంటున్నట్లుగా 2223 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్గా కట్టే విధంగా మీరు వాళ్ళతో ఒక ఎంఓ రాయించుకున్న మాట వాస్తవం కాదా? దాంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టించుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి 2007 రూపాయలకి ఒకవేళ కాంట్రాక్టర్కి మీరు బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ 2223 రూపాయలకి ఆ బిడ్డర్కి రైస్ మిల్లర్కి మధ్యలో